తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గుడ్ న్యూస్. మాజీ మంత్రి మల్లారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు ఈ రోజు హైదరాబాద్ లోని ఏపీ సీఎం నారా చంద్రబాబు గారి నివాసంలో ఆయన్ను భేటీ కావడం జరిగింది. తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి వాళ్ళు కాసేపు చర్చించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత తీగల కృష్ణారెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు, నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అలానే ఉన్నారు. వాళ్ళందరినీ జత చేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తీగల కృష్ణారెడ్డి గారు చెప్పారు. పక్కనే ఉన్న మల్లారెడ్డి గారు ఎలాంటి సౌండ్ చేయకుండా మీడియా మిత్రులు ప్రశ్నలు అడుగుతున్నా కానీ ఆయన లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే కారులో ఆయన బయటకు వెళ్ళడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడే మల్లారెడ్డి గారు కాంగ్రెస్ లో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లారెడ్డి చేరికను ఇష్టపడలేదు. దాంతో మల్లారెడ్డి గారు బీజేపీకి ప్రయత్నం చేసినప్పటికీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంతో మల్లారెడ్డి గారు ఏ పార్టీలో చేరకుండా సైలెంట్ గా ఉన్నారు. అయితే మల్లారెడ్డి గారు ప్రభుత్వం మారగానే పార్టీ మారడానికి ప్రయత్నాలు చేయడం బీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో మునపటి గుర్తింపు మల్లారెడ్డి గారికి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో లేదు. గత 10 సంవత్సరాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తర్వాత మల్లారెడ్డిదే బీఆర్ఎస్ లో హవా ఉండేది. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఆయన హవా తగ్గిపోయింది. సరైన గుర్తింపు కూడా లేదు. అయితే దీంతో ఇక బీఆర్ఎస్ లో ఉండే బదులు బీజేపీ, కాంగ్రెస్ కి ఎలాగో వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చేరి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకొని పార్టీని బలోపేతం చేయాలి అని మల్లారెడ్డి గారు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన సందర్భంలో ఆయన మనవరాలి పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ అలాగే తెలుగుదేశం పార్టీలో చేరిక గురించి కూడా మల్లారెడ్డి గారు చర్చించినట్లయితే వార్తలు వస్తున్నాయి. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మల్లారెడ్డి అలాగే తీగల కృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డితో మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానంటే మల్లారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైనట్లే అని అనుకోవచ్చు. అయితే మల్లారెడ్డి గారు మాత్రమే తెలుగుదేశం పార్టీలో చేరుతారా, లేక మరికొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా మల్లారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి తీసుకువస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తీగల కృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ తో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు.